बैकग्राउंड गौरव కార్పొరేటర్ బీసీసీ రీజనల్ మేనేజర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. చైతన్య ప్రదీపం దీపం తెలుగు సంహార దీపం ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశం దీపం మరి ఇంతటి గౌరవ మహిళా కార్పొరేటర్ ఎవరన్నా అందరూ ఆహ్వానిస్తున్నారు వారి అనుభవాన్ని తెలిపేందుకు. శ్రీమతి శాతమ్మ గారు ఉమెన్ ఎస్ఐ గారు అందరికీ వడ్డిస్తుంది. కానీ వాళ్ళ కూతురు అమ్మ నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తిను. అప్పుడు అమ్మ నవ్వుతూ అది మన సంస్కృతి కాదు బంగారం, అందరూ తిన. శ్రీనిధి కింద 6,262 సంఘాలకు గాను అన్ని స్థానిక తెలంగాణ ఈరోజు మహిళలు ఎలా ముందుకు పోవాలా, మహిళలు ఎలా ఈ యొక్క దేశానికి దశ దిశ నిర్దేశం చేయాలి దాని మీద మాట్లాడుతున్నాం. మనము ఆకాశంలో సగం, అది మన హక్కు. ఈరోజు జీడిపి గురించి మాట్లాడతారు. మనము మన కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తే అది 20-30% ఎక్కువ జీడిపి క్యాలిక్యులేట్ చేయాలి ప్రభుత్వం. మనం ఇచ్చే కాంట్రిబ్యూషన్కి విలువ కట్టట్లేదు. ప్రతి ఒక్క మహిళ తన వంతు ఈ దేశ భవిష్యత్తుకు ఒక ఆర్మీ లాగా పనిచేస్తూ ఉంది. అది కుటుంబం కోసం పనిచేయడం కావచ్చు, వాళ్ళ పిల్లల కోసం పనిచేయడం కావచ్చు, ఆ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనము కరెక్ట్గా ఉంటున్నాం కాబట్టే మన దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. మన పిల్లల్ని మనము బాగా చాకుతున్నాము, వాళ్ళని ఇంజనీర్లను, డాక్టర్లను, పెద్ద విద్యార్థులను చేస్తున్నాం కాబట్టే ఈ యొక్క దేశం ముందుకెళ్తా ఉంది, రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అందుకే మన సీఎం గారు, గౌరవనీయులైన సీఎం గారు చెప్తా ఉంటారు, మహిళలే మొదటి మెట్టు అని.
ప్రతి ఒక్క కార్యక్రమము, ప్రతి ఒక్క బెనిఫిషరీ కార్యక్రమము ఏది అయినా కానీ మహిళ నుంచి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇదంతా మీకు అవగాహన ఉందా? ఉంటే గట్టిగా చెప్పాలా ఉంది అని చెప్పి. ఎందుకు చేస్తున్నారు? మహిళ నుంచే ఒక అడుగు ముందుకు ఎందుకు వేస్తున్నారు? అత్యంత క్రమశిక్షణ కలిగిన వాళ్ళమంటే మహిళలం. మనం ఒక మాట ఇచ్చామంటే ఆ మాటకు ఎవరు చెప్పినా కూడా కట్టుబడి ఉంటాం, ఆ మాట తీరుస్తాం. అందుకే ఈరోజు మగోళ్ళకి లోన్స్ కావాలన్నా, సబ్సిడీలు కావాలన్నా మహిళల మీద ఆధారపడి తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలు తీసుకొని వస్తున్నాయి. ఎందుకంటే తీసుకున్న డబ్బు ఖచ్చితంగా నయా పైసా వరకు కట్టి వాళ్ళ యొక్క క్రమశిక్షణను, నిబద్ధతను తెలియజేసుకుంటారు మహిళలు. అత్తమామలకు సేవ చేస్తాం, భర్తకు సేవ చేస్తాము, పిల్లలకు సేవ చేస్తాం. అది దాటి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ముందుకు నడుస్తున్నారు ఈ నేటి నాటి మహిళని గర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కసారి చెప్తాం మహిళల గురించి మాట్లాడినప్పుడు మల్టీ టాస్కర్స్ అని చెప్పి. ఏం కాదా లేదా? మనం మల్టీ టాస్కర్స్ మరి మల్టీ టాస్కర్స్ అంటే ఏంటి? ఇంటిని మేనేజ్ చేస్తాం, ప్రొఫెషన్ని మేనేజ్ చేస్తాం, పిల్లల్ని మేనేజ్ చేస్తాం, మన బిజినెస్ని, మన ఉద్యోగాల్ని కూడా మేనేజ్ చేస్తాం. ఎప్పుడైనా ఒక చిన్న క్వశ్చన్ వేస్తున్నామా, ఒక అలసట చూపిస్తున్నామా? ఇదే మగవాళ్ళని చేయమంటే చేయగలుగుతారా? మరి గట్టిగా చెప్పాలా, చేయలేరని. మన స్ట్రెంగ్త్ను మనం గట్టిగా చెప్పుకోవాలా. ఇది మన ఒక్కరికి మాత్రమే ఉంది, మహిళకు మాత్రమే ఉంది ఈ కెపాసిటీ. బై జీన్స్ మహిళకు మాత్రమే వచ్చింది ఈ కెపాసిటీ. మొన్న అసెంబ్లీలో కూడా సార్ చెప్పారు, జనాభా పెరుగుదల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను నా వాయిస్ గట్టిగా చెప్పాను. అన్నీ చేస్తాము, ఇక్కడ అసెంబ్లీ ఉన్నా కూడా అక్కడ ఇంట్లో, హైదరాబాద్ ఇంట్లో ఏం జరుగుతోంది, కడప ఇంట్లో ఏం జరుగుతోంది అని కనుక్కుంటూ పిల్లలకి ఏం కావాలా, హస్బెండ్కి ఏం కావాలా చేస్తూ మళ్ళా రాజకీయంగా ఉన్నాం కాబట్టి ఆ విధమైన కావాల్సిన లక్ష్యాలను కూడా చేరుకుంటున్నాం సార్ మేము. కాబట్టి నేటి తరపు యువకులకి, మగవాళ్ళకి 1వ తరగతి నుంచి మహిళలను ఎలా రెస్పెక్ట్ చేయాలా, అలాగనే వాళ్ళకు కూడా ఈ యొక్క దినవారీ కార్యక్రమాల్లో వాళ్ళకు కూడా సమానంగా పనిచేసే యొక్క ఆలోచనను కలిగించాలా. పాఠ్య పుస్తకాలలో ఇంటి పనులంటే ఆడోళ్ళనే విధానాన్ని తీసిపెట్టి ఇంటి పని ఇద్దరిది, మగవాళ్ళది ఆడోళ్ళది ఇద్దరిది అని చెప్పేసి పాఠ్యాంశం చేర్చాలా. దాన్ని ఆల్రెడీ నారా లోకేష్ గారు, మన మంత్రి గారు ఆల్రెడీ చేర్చారు. దాని మీద ప్రతి ఒక్క సంవత్సరం, ప్రతి 6 నెలలకి 3 నెలలకి స్కూళ్ళలో చదువుతున్న మగపిల్ల వాళ్ళకి, ఆడపిల్ల వాళ్ళకి ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి దాని మీద స్పెషల్ క్లాస్ కూడా తీసుకోవాలని తెలియజేసుకున్నాం. దీన్ని మీ యొక్క ఎంతమంది మీకు మగపిల్లలు ఉన్నారమ్మా? చేతులు ఎత్తాలా? అరే మనం గట్టోళ్ళము, గట్టిగా చేతులు ఎత్తుతాం, గట్టిగా మన వాయిస్ వినపడతాం. మరి మీ పిల్లలతో ఎంతమందితో ఇంట్లో అంట్లు తోమిస్తున్నారు? చేతులు ఎత్తాలా? ఎత్తనోళ్ళు ఎత్తకూడదు, చేయనోళ్ళు. ఎంతమంది పిల్లలతో బట్టలు ఉతికిస్తున్నారు? ఎవ్వరు ఉతికించాలా? వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఆ పనులు చేయడం మొదలు పెడితే రాబో జనరేషన్లో మన ఆడోళ్ళకి ప్రెషర్ తగ్గుతుంది. ఇందాకనే డాక్టర్ గారు చెప్పారు, ఎక్కువ మనకు మెంటల్ టెన్షన్ ఉంది. ఎందుకుంది? అన్నీ మనమే చేయాలని మనమే ముందు పడి, వాళ్ళు ఇచ్చినా చేయమనరు, మనం తీసుకొని చేస్తాం. మనం చేయకపోతే వాళ్ళేం అనేది లేదు. కాకపోతే అన్నీ మనమే చేయాలా. ఇంట్లో వంట చేయాలా, ఇంట్లో అరేంజ్ చేయాలా, ఉద్యోగాలు చేయాలా, డబ్బు సంపాదించాలా. ఇంకొక మహిళ చెప్తా ఉంది,
నేను వ్యాపారం చేసి ఆ తర్వాత నా కొడుకుని CA చదివిస్తున్నాను, నా కూతురికి పెళ్లి చేసినానని ప్రతి ఒక్క మహిళని కదిపించండి. వ్యాపారం చేస్తున్న మహిళని కానీ ఇంట్లో యాక్టివ్ ఉన్న మహిళని వాళ్ళకు ఒకటే ఒక ఫోకస్, మా పిల్లలను మంచి పొజిషన్లో సెటిల్ చేయాలా, వాళ్ళు బాగా చదువుకోవాలా, వాళ్ళకు మంచిగా పెళ్లి చేయాలా. మనం చేసే ప్రతి ఒక్క పని, మనం స్పెండ్ చేసే ప్రతి ఒక్కటి మనము మన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే చేస్తాం. అంత సెల్ఫిష్ మనం. ఇది మగోళ్ళు కూడా గమనించాల. ఇంకొక ఆలోచన ఉండదు ఆడోళ్ళకి, సింగిల్ పాయింట్ ఫార్ములాలో ముందుకు పోతూ ఉంటారు. కాబట్టి రాబో కాలంలో ఈ 1-2 ఇయర్స్లోనే పాఠ్యాంశాలలో కానీ పేరెంట్ టీచర్ మీటింగ్లో కానీ ప్రతి ఒక్క చోట మగ పిల్లలకు ఆడపిల్లలకు సమానం, ఇవన్నీ ఇద్దరికీ సమానమైన బాధ్యతలే. అక్కడి నుంచి మొదలు పెడితే రేపు వాళ్ళు పెద్దయ్యాక ఆ పిల్లోళ్ళు వాళ్ళకి మనం నేర్పిందే మగపిల్లలు పని చేయొద్దని చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇద్దరికీ సంబంధం అని చెప్తే పెద్దగయ్యాక కూడా అలానే చేస్తారు. రేపు రాబో మహిళ, మన తర్వాత తరం మహిళలు, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు క్రియేట్ చేయడానికి మనం ఇప్పటి నుంచి పనిచేయాలి.